హాయ్ అందరికీ నమస్తే. తెలుగు జర్నలిస్ట్ ఛానల్కి స్వాగతం. నా పేరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ని. ట్రంప్కి ఎంత సంతోషం ఇస్తే పట్టలేమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వన్ బిగ్ బ్యూటిఫుల్ అనేది ఆమోదం పొందింది, అంటే 2 సభలు ఆమోదం పొందింది. ఆయన సంతకం కూడా చేసేసారు, అయిపోయింది. ఇక అమెరికా అధ్యక్షుడు అసలు ఏంటిది వన్ బిగ్ బ్యూటిఫుల్ అని అంటే ఏంటి? ఆయన లక్ష్యం అనమాట. ఈ సంవత్సరం ఈ టర్మ్లో ఆయనకి అది రావడం అనేది, అది బిల్లు ఆమోదం పొందడం అనేది ఆయనకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమెరికా ఏర్పాటై 250 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ బిల్లు అనుమతి పొందింది, అది ఇదని చెప్పేసి చెప్పుకుంటున్నాడు, బాగానే చెప్పుకుంటున్నాడు. దీని మీద వాళ్ళిద్దరికి, మస్క్కి వీళ్ళిద్దరికి కూడా చాలా గొడవలు కూడా అయినాయి. మస్క్ అయితే నువ్వు ఆ బిల్లు ఆమోదిస్తే మాత్రం నేను ఇమీడియట్గా కొత్త పార్టీ పెట్టుకుంటా అని చెప్పేసి, ది అమెరికన్ పార్టీ ఏదో పెడతా అని చెప్పేసి కూడా అని చెప్పేసి అని అన్నాడు. అయితే ఇక్కడ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఈ బిల్లు ద్వారా సైన్యం కానీ సాధారణ పౌరులు కానీ అన్ని రకాల ఉద్యోగులు బాగోగులు చూసుకుంటుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్తున్నాడు. కానీ పరోక్షంగా మాట్లాడాలంటే, అసలు వాస్తవంగా మాట్లాడాలంటే, తను అధికారంలోకి రావడానికి భారీ విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీకి సహకరించినటువంటి కుబేరులు ఉన్నారు. ఆ కుబేరులకి దాదాపుగా $3 ట్రిలియన్ పన్నులు, ట్యాక్స్లు మినహాయింపు లభిస్తుందని చెప్పేసి అని అంటున్నారు. అంటే వీళ్ళు కోతలు పెట్టేశాడు, చాలా వరకు కోతలు, అంటే ఉన్న ట్యాక్సులలో కోతలు విధించేసేసి, అంటే ట్యాక్సులుగా సబ్సిడీలలో కోతలు విధించేసేసి వాళ్ళకి ప్రయోజనం చేకూర్చాడని చెప్పేసి ఒక టాక్ అయితే ఉన్నది. ఎగువ 20% మీద, అంటే బాగా కుబేర్ల మీద 20% వాళ్ళ మీద తన ప్రేమ కారణంగా ఈ యొక్క బడ్జెట్ని, ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టాడు. తర్వాత అట్టడుగున్నటువంటి 20% మందిని కూడా శిక్షిస్తున్నాడని చెప్పేసి ఒక టాకు ఉన్నది. వాళ్ళకి అందాల్సినటువంటి వైద్యానికి కానీ ఆహారానికి కానీ $1 ట్రిలియన్ కోతపడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. 2030 నుంచి దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి అంటారు. అలాగే మనకి డబ్బులు పంపించడమే కోతలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, బాగానే విధిస్తున్నాడు. తను శాంతి దూతనని చెప్పుకుంటున్నాడు, శాంతి ఇది వస్తుంది నాకు, నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, అది ఇదని చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవానికి మాత్రం ఇక్కడ పేదలకి చాలా లాస్ అయ్యే అవకాశాలు అవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం మీద, ఆరోగ్యానికి సంబంధించినటువంటి బిల్లుల మీద ఒక ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2017లో పన్ను కోతను శాశ్వతంగా అమలు చేయడము, తర్వాత ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం. మెయిన్గా ఆయన చేసింది ఏంటంటే, సబ్సిడీలు తగ్గితే ఆటోమేటిక్గా ప్రభుత్వం, ఇప్పుడు రైసు మనకి బయట మార్కెట్లో 50 రూపాయలు ఉన్న మార్కెట్లో ఉన్నదాన్ని మనకి 5 రూపాయలకి 3 రూపాయలకి కూడా ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఫ్రీగా కూడా ఇస్తుంది. ఆ సబ్సిడీ అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఉద్దేశంలో ఏంటంటే, ఆ సబ్సిడీ మొత్తాన్ని తీసేస్తున్నాడు. తీసేయడం వల్ల ఏమవుతుంది, పేదల మీద పన్నుల భారం అనేది బాగా పడుతుంది. తర్వాత మెయిన్గా ఆయనకి కోరిక ఏంటంటే, మెక్సికో నుంచి జనం ఎవరు రాకూడదు, లోపలికి దూకకూడదు, గోడ దూకకూడదు. మనవాళ్ళు కూడా 10,000 మంది దూకారట, ఆ మధ్య వచ్చింది. భారతీయులు 10,000 మంది ఉన్నారట. ఇలా అమెరికా మెక్సికో సరిహద్దు గోడల్లో ఎత్తు పెంచడానికి అది పోయినసారి కూడా ట్రై చేశాడు, కానీ కాలేదు. ఈసారి దానికోసం అని చెప్పేసి $46 బిలియన్ ఖర్చు పెడుతున్నాడు. ఇక వలసదారులను పంపించడానికి వాళ్ళకి 10,000 మంది, 1,10,000 మంది కొత్తగా ఇమ్మిగ్రేషన్ అధికారులని రిక్రూట్ చేసుకుంటాడట, వలసదారులందరినీ పంపించి పారేయడానికి. అలా ప్రతి అధికారికి కూడా $10,000 బోనస్ కూడా ఇస్తాడట. వాళ్ళకి ఇంతమందిని కనిపెడితే అని ఏదో స్కీమ్ పెడతాడు అనుకుంటా. స్కీమ్ పెట్టి వాళ్ళని పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ టోటల్గా ఏంటంటే, దీనివల్ల లక్షల మంది అమెరికన్లు ఆరోగ్య బీమా కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయట. నిపుణులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు అమెరికాలో ఇప్పుడు ఉన్న అప్పులకు తోడు మరో $3 ట్రిలియన్ జోడిస్తుంది. ప్రస్తుతం అమెరికా మీద $36.2 ట్రిలియన్ రుణం ఉందట. వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా, అంత పెద్ద దేశం, సంపన్న దేశం అనుకుంటారు, కానీ వాళ్ళకు కూడా లోన్లు, అప్పులు అన్నీ ఉన్నాయి. వాళ్ళే మనకులాగా ఇదేం కాదు. ఇది మొత్తం హౌస్లో మాత్రం బిల్లుకైతే అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 214 అయితే ఓట్లు వచ్చినాయి. కానీ రిపబ్లికన్ పార్టీకి చెందిన 2 సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. డెమోక్రటిక్లు 212 మంది వ్యతిరేకంగా ఓటేశారు. కానీ డెమోక్రట్లు అంతగా ఎక్కువగా అడ్డుకోలేకపోయారని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు రిపబ్లికన్ పార్టీ మీద అని చెప్పేసి అంటున్నారు. బయట కూడా పెద్ద ఇది ఏదో 1-2 సందర్భాల్లో నిరసనలు జరిగినాయి, పెద్ద నిరసనలు కూడా తీసుకురాలేకపోయారు. ఇది మొత్తానికి కుబేర్ల బిల్లుని పాస్ చేసుకోవడానికి, వాళ్ళకి ఒక $3 ట్రిలియన్ ప్రయోజనాలు చేకూర్చడానికే ట్రంప్కి ఉపయోగపడే బిల్లు పెట్టుకున్నాడు. దాని మీద అందరూ బాగుపడతారు, అది ఇదని ఏదో సంతోషంగా ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారని కథలు చెప్పుకుంటున్నాడు. కానీ మొత్తానికైతే ఇది ట్రంప్కి తప్ప ఎవరికి లాభం లేదు, కుబేర్లకి ట్రంపులకు తప్ప. సామాన్యులకైతే చాలా దారుణమైన పరిస్థితులే ఉండిపోతే ఉన్నాయి. ఇది వీడియో, దీనికి సంబంధించినవి వన్ బిగ్ బ్యూటిఫుల్ వీడియోకి సంబంధించిన ఈ ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.